వేణుగోపాల స్వామి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం. సాలిహొండం కొండపై వెలసిన శ్రీ కాళియ మర్దన వేణుగోపాల స్వామి దేవాలయ నూతన పాలక మండలి సభ్యులు శుక్రవారం ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వం కమిటీని నియమించగా ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ఈ కమిటీ ఒక వారధిలా పనిచేయాలని ఆకాంక్షించారు. గతంలో ధర్మకర్తగా సుగ్గు మాధురెడ్డి చేసిన సేవలను కొనియాడుతూనే కొత్తగా బాధ్యతలు చేపట్టిన సభ్యుల ఆలయ సాంప్రదాయాలను పాటిస్తూ క్షేత్రాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించాలని సూచించారు. దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులను ఎమ్మెల్యే సాలువాలతో సత్కరించి అభినందించారు. ఆలయానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ముఖ్యంగా జాతర సమయాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను, కమిటీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ధర్మకర్త మధురెడ్డి, స్థానిక కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, మండల స్థాయి అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుగ్గు మధురెడ్డి గారికి, వారి శ్రీమతి గారికి, అలాగే ట్రస్టీస్ కె ఆదినారాయణ గారికి, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు, గ్రామ ప్రజలకు, అలాగే అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఆలయ ట్రస్టీ సుగ్గు మధురెడ్డి గారికి, అలాగే కె ఆదినారాయణ గారికి, సిహెచ్ కృష్ణమ్మ గారికి, బోర లక్ష్మమ్మ గారికి, అలాగే జి భాస్కర్ రావు గారికి, అలాగే ఏ రాజేశ్వరి గారికి, బి వెంకట్రావు గారికి, పి నీలవేణి గారికి, అలాగే ప్రధాన అర్చకులు వేణుగోపాల్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ వారి ప్రమాణ స్వీకారం సందర్భంగా వారికి హృదయపూర్వకంగా అభినందనలు. అయితే ఈరోజు ఈ చాలా ప్రాచీన చరిత్ర కలిగినటువంటి వేణుగోపాల స్వామి టెంపుల్కి మనం కమిటీ వేసుకోవడం చాలా సంతోషం. ఈ కమిటీకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున అన్ని ఆలయాలకి కమిటీలు వేయాలా, ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాలు, మన హిందూ ధర్మ సంస్థాపనలో భాగంగా ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో మన శ్రీకాకుళం నియోజకవర్గంలో 11 ఆలయాలకు కమిటీలు వేయమని నాకు అక్కడ ఎండోమెంట్ కమిషనర్ నుండి వచ్చింది. అందులో సాలిహొండం ఒకటి, ఇంకా సింగుపురం, సంతోషమాత టెంపుల్, అలాగా అంపోలు, ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ గ్రేడ్, కానీ ఫస్ట్ గ్రేడ్లో ఇవి వచ్చాయి. అరసవల్లి టెంపుల్ రాష్ట్ర టెంపుల్గా తీసుకున్నారు. శ్రీకూర్మం, ఇది సాలిహొండం, కోదండరామ స్వామి, కోటేశ్వర స్వామి టెంపుల్, దూదువారి కోదండ వెంకటేశ్వర స్వామి, ఏటవతల వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, భీమేశ్వర స్వామి కొన్న వీధిలో. సో ఈ టెంపుల్స్ అన్ని రావడం జరిగింది. వీటన్నిటికి కూడా మేము వేసుకున్నాం. దీంట్లో కూడా ఒక పర్ఫెక్ట్ జీవో ఇచ్చింది. ఇందులో 50% మహిళలు ఉండాల్సిందే. చూడండి, 1, 2, 3, 4, 8 మందిలో 4 మహిళలు. అంటే చాలా క్లియర్గా, పారదర్శకంగా వంశ పారంపర్యం ఎవరు ఉన్నారో వారినే ట్రస్టీ, మెయిన్ ట్రస్టీగా వారిని ఉంచుతూ, వారికి గౌరవిస్తూ 50% మహిళలకు వేస్తూ, అందులో నాయి బ్రాహ్మణులు ఒకరు ఉండాలి, ఎస్సీస్ ఒకరు ఉండాలి, బీసీలు ఉండాలి. అలాగా ఒక జీవో ప్రకారం ఈరోజు నియమించడం జరిగింది. ఇందులో ఎస్పీగా ఉన్నారు. నెక్స్ట్ మహిళలు 50% ఉన్నారు. సో ఇది ఇలాగే ఈ రోజు వేసిన 10 కమిటీల్లో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. చాలా పారదర్శకంగా, ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా, బీసీలకి, అనగాని వర్గాలకి, అలాగే షెడ్యూల్డ్ కులాల వారికి కానీ, నెక్స్ట్ పెద్ద ఓసీలకు కానీ, ఫార్వర్డ్ క్యాస్ట్లకు కూడా ఇందులో స్థానం ఇచ్చి ఈ ఆలయం వేయడం జరిగింది. సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగిన ఈ ఆలయం అభివృద్ధి దినదినాభివృద్ధి చెందుతుంది. ట్రస్టీ గారు కూడా ఆయన వ్యయ ప్రయాసాలు కోర్చి చేయడం, వారికి చేదోడు వాదోడుగా ఇక్కడ ఎంపీటీసీ, సర్పంచ్గా ఇద్దరు ఆదినందన్న, అలాగే భాస్కర్ రావు గారు ఉండడం, ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి పెద్ద ఎత్తున జరగడం,
ఇది అంత ఆసమాసంగా 1,00,000 మంది వస్తున్నారు. ఇది ఒక ప్రముఖమైన ప్లేసు, పక్కనే వంశధార నది, ఇక్కడే బౌద్ధ రామ క్షేత్రం. ఇదంతా చాలా సంతోషకరమైన విషయం. తప్పకుండా ఈ ఆలయ అభివృద్ధికి గతంలో అప్పుడు మాజీ మంత్రి వారు ధర్మాన ప్రసాద్ గారు రోడ్డు వేస్తే అప్పుడు రామ్మోహన్ నాయుడు గారి నిధులతో మళ్ళీ సీసీ రోడ్డు వేయడం. అలాగే మొన్న నాకు ఏకాదశికి అభిషేకంకి పిలిచారు. దీనికి దిగువకు ఒక రోడ్డు కావాలంటే ఇక్కడే కలెక్టర్ గారు ఫోన్ చేశాను. కలెక్టర్ గారు అక్కడ అందరు జనాలు ఉన్నారంటే ఒక 10 మంది ఉన్నారంటే అనౌన్స్ చేసియండి అని స్పాట్ లో ఆయన శాంక్షన్ చేసేయడం కూడా అయిపోయింది. ఏఈ గారు వచ్చారు, దీనికి ఎస్టిమేషన్ వేశారు. 1,42 లక్షలు ఓన్లీ గ్రావెల్ రోడ్డు ఫార్మేషన్ అంటే కల్వర్ట్స్ అది ఫార్మేషన్ వచ్చింది. అది శాంక్షనింగ్ 2-3 రోజులు వస్తే నా ఉద్దేశం ప్రకారం 29 జనవరి దేశమ ఏకాదశి కనుక అప్పటికల్లా గ్రావెల్ రోడ్డు ఫార్మేషన్ చేసేసి 200 పొట్లైన్ మషన్లో ఒక 2-3 పెడితే అయిపోతుంది. సో మీరు యుద్ధ ప్రాతిపదిక చేసి వచ్చే యాత్రకు అందించాలి. మరిన్ని సదుపాయాలకి ఇక్కడ ఎస్పీ గారికి కూడా పంపిస్తున్నాను. వస్తారు ఎస్పీ గారికి చెప్పాను. కలెక్టర్ గారికి కూడా ఒక రోజు రమ్మన్నాను. మరింత దీన్ని ఇంకా బాగా తీర్చిదిద్ది ఒక పుణ్యక్షేత్రంగా చేయాలి. మన నియోజకవర్గం చాలా హిస్టారికల్ గా చూస్తే జనరల్ గా నాకు మొన్న డిస్కషన్ లో తెలిసింది, మన శ్రీకాకుళం అతి ప్రాచీనమైనటువంటి ప్రాంతం ఇది. అందుకే ఇక్కడే మనకి శ్రీకూర్మం ఉంది. అది 2వ అవతారం అంటే ఎంతది, దశావతారాల్లో చాలా అక్కడ శ్రీకూర్మం పెద్ద యాత్ర అవుద్ది, రాజరాజేశ్వర ఉత్సవాల యాత్ర అవుద్ది, నెక్స్ట్ అరసవెల్లి యాత్ర అవుద్ది, ఇక్కడ సాలిహొండం యాత్ర అవుద్ది, అక్కడ సింగపురం యాత్రలు. ఇన్ని యాత్రలు ఉన్న ప్రాంతం ఎక్కడా లేదు. అన్ని కూడా వేలాది మంది వస్తారు. ఇక్కడ కనీసం 1,00,000 మంది వస్తారు. శ్రీకూర్మం 1,00,000 మంది వస్తారు. ఉత్సవాలు 2 లక్షలు, అరసవెల్లి 1,00,000 చిల్లర వస్తారు. మన కృష్ణాపేట సింగపురం 50,000 మంది వస్తారు. అలాగే ఇంకా పురాతనమైన భీమేశ్వర స్వామి టెంపుల్ ఉంది, దానికి ఇది బ్రహ్మసూత్రం ఉంది. సో ఈ ప్రాంతం మంచి స్పిరిచువల్లీ మంచి ఇది ఉన్న ప్రాంతం. సో దీన్ని మనం ఒక స్పిరిచువల్ హబ్గా కానీ మనం డెవలప్ చేస్తే ఈ ప్రాంతం అంతా మంచి టూరిజం ప్రాంతం అవుతుంది. అందుకే ముఖ్యమంత్రి గారికి నేను వెళ్ళి